సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కెమిస్ట్రీ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ డి బ్రోగ్లీస్ వేవ్ థియరీ చెప్పుకుందాం. సో కాన్సెప్ట్ ఈస్ డి బ్రోగ్లీస్ వేవ్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ behaves as both particle and wave. So it explains about particle nature and wave nature of electron. That is, electron possesses dual nature. Dual nature of electron. Dual is nothing but two natures. ఒకటి వచ్చేసి particle nature, ఇంకొకటి wave nature. సో ఒక షెల్ మనం కన్సిడర్ చేస్తే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది వేవ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఇట్ మూవ్స్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ ఆల్సో. ఓకే, ఎలక్ట్రాన్ బిహేవ్స్ యాజ్ పార్టికల్ అండ్ వేవ్. దిస్ ఈస్ కాల్డ్ డ్యూయల్ నేచర్. సో యాజ్ ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, its wavelength we can calculate. So wavelength of electron formula, lambda equal to h by mv. దీన్ని డి బ్రోగ్లీస్ wavelength అంటాం. ఓకే, డి బ్రోగ్లీస్ wavelength of the electron equal to h by m into v. ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్ మీద మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా ఎన్సిఈఆర్టీ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా అందులో ఉన్న ఇంటెక్స్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ బాక్స్లో ఇచ్చారు, పింక్ కలర్ బాక్స్లో, అవి చేయండి చాలు. ఓకే, సో ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఆల్రెడీ మీకు తెలుసు, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్స్. m into v, mass into velocity of electron which is moving in the orbit, and mass of the electron is constant and velocity of electron they give in the problem. So problem lo ichina velocity substitute chesi de Broglie's wavelength calculate cheyali. Okay, so idi concept, and if it is given like this, okay, so ee diagram ichi what is the orbit number, in which orbit electron is moving అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ వేవ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ క్రెస్ట్స్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రప్స్, దట్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ వేవ్స్. ఇక్కడ ఎన్ని క్రెస్ట్స్ ఉన్నాయి? 1 2 3 4, 4 క్రెస్ట్. అంటే ఆర్బిట్ నంబర్ ఈక్వల్ టు 4. ఓకే, ఇది షార్ట్ కట్. ఒక డయాగ్రామ్ ఇచ్చి ఎలక్ట్రాన్ వేవ్ ఇచ్చి ఆర్బిట్ నంబర్ అడిగితే జస్ట్ క్రెస్ట్ నంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆర్బిట్ నంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ దట్ ఆర్బిట్. సో నంబర్ ఆఫ్ వేవ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? జస్ట్ క్రెస్ట్ కౌంట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ 4. ఓకేనా? సో వెరీ సింపుల్. And de Broglie, according to him, to possess this dual nature, electron, okay, so the circumference of the orbit, he proposed a condition. Circumference of the orbit, this is an important formula. Circumference formula 2 pi r should be equal to n into lambda. 2 pi r equal to n into lambda. N is orbit number, lambda is wavelength of that electron in the orbit. Okay, for example, in the 5th orbit, this is wavelength of electron in the 5th orbit. So circumference of the orbit 2 pi r equal to n lambda. What is r here?
ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఓకేనా? సో ఈ ఫార్ములా యూస్ చేసి మీరు సర్కంఫరెన్స్ కనుక్కోవచ్చు. ఇది అబౌట్ డి బ్రూగ్లీస్ థియరీ. వీటి కోసం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వెరిఫై చేయండి చాలు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది కూడా వెరీ సింపుల్ కాన్సెప్ట్, హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఇది కూడా సింపుల్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో దీని ప్రకారం అన్సర్టైనిటీ అంటే నాట్ సర్టైన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ simultaneously exact position and exact momentum of electron in the orbit. అంటే సైమల్టేనియస్గా ఎలక్ట్రాన్ పొజిషన్ని ఎలక్ట్రాన్ మొమెంటమ్ని ఎగ్జాక్ట్గా మనం డిటర్మైన్ చేయలేం. దట్ ఈస్ కాల్డ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఇట్ గివ్స్ వన్ ఫార్ములా, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. P అంటే మొమెంటమ్, మాస్ ఇంటూ వెలాసిటీ. సో అది కూడా రాయొచ్చు మనం, డెల్టా ఎక్స్ ఇంటూ ఎం ఇంటూ డెల్టా వి. డెల్టా ఇండికేట్స్ అన్సర్టైనిటీ. ఓకే, డెల్టా వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే అన్సర్టైనిటీ ఇన్ ఫైండింగ్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. డెల్టా పి అంటే uncertainty in finding momentum of electron. What is delta V? Uncertainty in finding velocity of electron. Okay, uncertainty ni manam delta tho indicate chestam. So already nenu cheppina vidhanga ee formula use cheskoni simple problems untayi. Ikkada equal to problem chesetappudu equal to teeskovali. So దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, డెల్టా ఎక్స్ equal to h/4π m into delta v. ఓకే, అన్సర్టైన్ పొజిషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్సర్టైనిటీ ఇన్ వెలాసిటీ ఎగ్జాక్ట్గా కనుక్కుందాం అనుకుందాం. అప్పుడు అన్సర్టైనిటీ ఏమవుతుంది, వెలాసిటీకి 0 అవుతుంది. ఇఫ్ డెల్టా వి ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చారనుకోండి క్వశ్చన్, ఇఫ్ డెల్టా వి ఈక్వల్ టు 0 డెల్టా ఎక్స్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. ఎందుకు, ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. డెల్టా వి 0 అది ఏమి ఇండికేట్ చేస్తుంది, వెలాసిటీ ఎగ్జాక్ట్ కనుక్కుంటే అన్సర్టైనిటీ 0 అవుతుంది. therefore uncertainty in finding position will become infinity. అలాగే ఇలా కూడా రాయొచ్చు, డెల్టా ఎక్స్ 0 అయితే డెల్టా వి ఇన్ఫినిటీ. ఓకే, ఇది కాన్సెప్ట్. మీరు దీని మీద ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. సో జస్ట్ ఫార్ములాస్ మీద కమాండ్ ఉండాలి. ప్రాబ్లమ్స్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ యాజ్ యూజువల్, ఎమ్ ఈజ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, డెల్టా వి అన్సర్టైనిటీ ఇన్ వెలాసిటీ. ఓకే స్టూడెంట్స్, సో కంపల్సరీ అందరూ టెక్స్ట్ బుక్ అయితే కంపల్సరీ చదవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.